గుర్తుకొచ్చేది హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి. ఇక్కడ ఉత్సవ కమిటీ 70వ ఏట ప్రవేశించిన సందర్భంగా 70 అడుగుల గణపతిని సిద్ధం చేస్తున్నారు. ఇంకా నెల రోజుల్లో వినాయక చవితి ఉండగా ఖైరతాబాద్ వినాయకుడి మండపం దగ్గర జరుగుతున్న ఏర్పాట్ల మీద 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. హాయ్, వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఖైరతాబాద్లోని బడా గణేష్ మండపం దగ్గర అయితే ఉన్నాం. ఇంకా వినాయక చవితికి ఒక నెల రోజుల ముందే ఇక్కడ వినాయక చవితి సంబరాలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ మహాగణేశుడు విగ్రహం ప్రారంభించి 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ సంవత్సరం ఇక్కడ 70 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారు. దీనికి సంబంధించి ఈ 70 అడుగుల మహాగణపతి విశిష్టతలు ఏంటో అడిగి తెలుసుకుందాం. ఖైరతాబాద్ మహాగణేశుడి శిల్పి రాజేంద్ర గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. ఈ ఇయర్ ప్రత్యేకంగా అంటే 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నారు. ఈ వినాయకుడి రూపకల్పన దీని గురించి చెప్పండి. ఈ సంవత్సరం ఈ వినాయకుడిని సిద్ధాంతి విఠల్ శర్మ గారు సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో డిజైన్ చేయమన్నారు. అలాగే ఈసారి మొట్టమొదటిసారి ఒరిస్సాలో మా కళాకారుడు జోగారావు ఆయన ద్వారా ఒరిస్సాలో డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ అయిన తర్వాత ఇది 70 ఫీట్ అనేది స్వర్గీయులు సుదర్శన్ గారు కోరిక అన్నమాట. ఒక్కసారైనా 70 ఫీటు హైట్లో వినాయకుడు చేయాలని ఆయన కోరిక మీద ఈ సంవత్సరం ఈ డిజైన్ చేసేటప్పుడే 70 ఫీట్లో ఎలా ఉంటుందని ఆ ప్రకారమే డిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత మీరు చూసినట్లయితే జూన్ 17 కరపూజ అక్కడి నుంచి కంటిన్యూ స్టెప్ బై స్టెప్ పని నడుస్తూనే ఉంది. ఈ వినాయకుల్లో శక్తి వినాయకుడిని పేరు పెట్టడానికి మెయిన్ కారణం తిరుమూర్తిలు శక్తుల పాటుతో ఈ వినాయకునితో పాటు పక్కన తలలు ఉంటుంది. అలాగే 14 చేతులు 7 సర్పాలు, అలా కింద చూసినట్టయితే అయోధ్య రాముడు, అలాగే రాగు కేతుల్ని ఇంపార్టెంట్ చెప్పి సిద్ధాంతి విఠల్ శర్మ గారు చెప్పడం జరిగింది. ఈ అయోధ్య రాముడు మాత్రం ఇప్పుడు ఉన్న చైర్మన్ రాజ్ కుమార్ గారు కోరిక మీద అయోధ్య రాముడు పెట్టడం జరిగింది. అలాగే కళ్యాణం ఒకవైపు శ్రీనివాస కళ్యాణం, ఇంకొక శివ కళ్యాణం కూడా పెట్టడం జరిగింది. ఇది స్టెప్ బై స్టెప్ ఇప్పటికీ 92 వర్కర్స్ ఉన్నారు. అలాగే ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ వినాయకుడు ఎప్పుడు కూడా వారం ముందు మేము పెయింట్ చేసి వాళ్ళకి కమిటీ వాళ్ళకి అప్పు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఈసారి కూడా ఫినిష్ చేయాలని మేము ట్రై చేస్తూనే ఉన్నాము. 1 by 1 వర్కర్స్ వస్తూ ఉంటారు. దాదాపు 150 మంది ఆర్టిస్టులతో ఈ వినాయకుడు ఒక వారం ముందు తయారవుతుంది. మనం 2022 నుంచి మనం మట్టి విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. మనం ఒక 2-3 లేయర్లలో వినాయకుని ఫినిషింగ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇంతమంది మీరు చేసినట్టయితే పిఓపిలో మనం వర్క్ చేసేవాళ్ళము. దీనిలో ఏంటంటే వరిగడ్డి, వరి పొట్టు, ఉసుక, మళ్ళీ జూట్ బ్యాగ్, రా మెటీరియల్, మరియు తెల్ల బట్ట ఇవన్నీ ఏర్పాటు చేయడం వల్ల మనము ఈ విగ్రహం అనేది రెడీ చేయొచ్చు అని చెప్పారన్నమాట. వర్షం పడ్డ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం అన్ని రకాల ప్రికాషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. మనం మార్నింగ్ ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు వర్క్ చేయిస్తూ ఉన్నాం. 2 షిఫ్ట్లలో వర్క్ చేయిస్తూ ఉన్నాం అనమాట. మరి ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే సమయం తక్కువ కారణంగా వర్కర్స్ని అంటే ఆర్టిస్ట్ వాళ్ళని ఎక్కువ మందిని పెట్టి వినాయకుని వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే 70 సంవత్సరాలు 70 అడుగులు అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం అనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరిని, లక్ష్మీ సరస్వతి పార్వతిని ఏర్పడడం జరుగుతుంది అనమాట. ఒకవైపు మీరు చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణము, మరొక వైపు మీరు చూసినట్టయితే శివపార్వతుల కళ్యాణము. మరి ఈ సంవత్సరం ఏంటంటే ఎవరు బాలరాముని ఏదైతే అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించారో ఆ బాలరాముని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మరి బాలరాముని ప్రత్యేకత ఏంటంటే బాలరాముని కమానంలో శ్రీ మహావిష్ణువు అయినటువంటి దశావతారము, మరి గరుకుమంతుడు, హనుమంతుడు, వారితో పాటు వినాయకుని పైన మరి మహాలక్ష్మి అవతారము, మరి శ్రీరాముని వంశస్థులైన సూర్య భగవాను ఒకటి సింబలు. ఇట్లా ప్రతి సంవత్సరానికి భిన్నంగా 70 సంవత్సరాల సెలబ్రేషన్ అనేది మనం చేయడం జరుగుతూ ఉందన్నమాట. వినాయకునికి ఎవ్రీ ఇయర్ పెట్టినట్టే ఈ సంవత్సరం కూడా సీసీ కెమెరాలతో పాటు ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు తొందరగా దర్శనం అయ్యి గణేశుని యొక్క దర్శనం చేసుకుని ముందరికి వెళ్ళాలనే కాన్సెప్ట్తో ఉత్సవ కమిటీ దాదాపు ప్రభుత్వంతో కోఆర్డినేషన్ అవుతూ జిహెచ్ఎంసీ వాళ్ళతో, పోలీసు వాళ్ళతో అందరి కోఆర్డినేషన్ ద్వారా తొందరగా దర్శనం అయ్యి వినాయకుడిని ముందరికి వెళ్ళి భక్తులు వెళ్ళిపోవాలి అనేది
గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా చేస్తున్నామో ఈ సంవత్సరం కూడా అదే ఉంటుంది. ఇక్కడ చేసేది ఏంటంటే రాత్రి 9 గంటలకు ఒక మహాఆరతి అని ఉంటుంది. ఆ మహాఆరతి సమయము అదొక్కటే స్పెషల్ ప్రోగ్రామ్ ఇక్కడ. ఆ హారతి సమయంలో చుట్టుముట్టు మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసిన తర్వాత వినాయకుడికి ఒక 15 నిమిషాలు ఒక మహాఆరతి ఉంటుంది. అదే ఒకటి స్పెషల్. దాని తప్ప ఇంకా ఎలాంటి స్పెషల్ ప్రోగ్రామ్ ఉండవు. ఇంకోటి వినాయకుడి దగ్గరికి ఏ ఒక్క విఐపి వచ్చినా పూజా కార్యక్రమం అంటే 1 నిమిషం అర్చన మాత్రమే చేస్తారు వాళ్ళ పేరు మీద తప్ప వాళ్ళ గురించి స్పెషల్గా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండే. అది గవర్నర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరు వచ్చినా సరే 1 నిమిషం వాళ్ళకి పూజ చేసి ఇమ్మీడియట్లీ పంపించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఒక 5-6% వరకే ఉంటారు. 94 నుంచి 95% మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా మీడియా ద్వారానే వినాయకుని దర్శించుకుంటారు. అది మీడియాకి చెందుతుంది. ఎందుకంటే అక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఉన్నటువంటిది మీరు చూస్తూ ఉన్నారు, వే చాలా తక్కువ ఉంటుంది. సాటర్డే సండే ఒక 5 లక్షల నుంచి 7 లక్షల వరకు భక్తులు దర్శనం చేసుకుంటారు. మిగతా రోజులలో 2 నుంచి 3 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో ఐమాక్స్ థియేటర్ ఉంది, ఐమాక్స్ థియేటర్ దగ్గరనే పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్ కూడా ఒక 15 నుంచి 20 వేల వెహికల్స్ వరకే సరిపోతుంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు లక్షలలో ఉంటారు కాబట్టి పార్కింగ్ కొద్దిగా ఇబ్బంది. మీరు ఎక్కువ మళ్ళీ మీ మీడియా ద్వారా 99 టీవీ ఛానల్ ద్వారా భక్తులకు మా తరఫుకెళ్ళి ఉత్సవ కమిటీ తరఫుకెళ్ళి మీకు చేసే విజ్ఞప్తి అనుకోండి, విన్నపం అనుకోండి, ఏదన్నా అనుకోండి, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే బాగుంటుంది. మీరు దర్శనం చేసుకొని తొందరగా వెళ్తారు. దర్శనం అయిపోయిన తర్వాత మీరు 15 నిమిషాలకు ఎక్కడికి వెళ్ళినా మీకు ఏదో ఒక అరేంజ్మెంట్ దొరుకుతుంది. సో చూసారు కదండి మీరందరూ కూడా. ఇప్పుడు ఇక్కడ విఘ్నేశ్వరుడు మనకి సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. సో తప్పక అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాను.